తిరుపతిలోని తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ పాలక మండలి అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోము వేదవతి రాయల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు సోము వేదవతి రాయల్ ని దుశ్యాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తాళ్లపాక గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులు టీడీపీ వంశీ, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ నాయకులు నవీన్ రాయల్, బీజేపీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు రెడ్డిబాబు, గంగయ్య, టీడీపీ నాయకులు చిత్తపు హనుమంతరావు, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శుభదినం. నా పేరు వేదవతి రాయలు. నేను బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షురాలిని. కూటమిలో భాగంగా మా బీజేపీ మోదీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, మా జిల్లా అధ్యక్షులు సమన్ శ్రీనివాస్ గారికి, కూటమిలో భాగంగా జనసేన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారికి, తెలుగుదేశం ఇన్ఛార్జు గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు సుగుణమ్మ గారికి, అందరికీ కూడా కూటమి నాయకులందరికీ, మూడు పార్టీల ప్రజలు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తాళ్లపాక పెద్దగంగమ్మ గుడి చైర్మన్గా వేసినందుకు నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా సోదరులు, నా బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.